ద నట్ క్రాకర్. ఒకానొక కాలంలో మంచు కురిసే క్రిస్మస్ ఉదయాన పెద్ద నీలం రంగు తలుపుని ఎవరో తట్టారు. క్లారా, తలుపు ఎవరు తడుతున్నారో చూడు. క్లారా ఉత్సాహంగా మెట్ల వద్దకు పరిగెట్టింది. ఎవరో ముఖ్యమైన వారు వచ్చారనుకుంది. నిజంగానే ముఖ్యమైన వారు వచ్చారు. అంకుల్ జాక్! మేరీ క్రిస్మస్ చిట్టి తల్లి. నేనిప్పుడు చిన్నదాన్ని కాదు అంకుల్. ఓ, అయినా మరేం పర్వాలేదు. నువ్వు ఎప్పుడూ నాకు యువరానివే. కానీ నువ్వు చెప్పింది నిజమే. నువ్వు పెద్దదానివే అయిపోయావు. మరి క్రిస్మస్ బొమ్మని నేను వెనక్కి తీసుకుంటాను. నేనన్నది మర్చిపోండి. నేను చిన్నదాన్ని. క్రితం ఏడాది మీరు తయారు చేసిన బలమైన అంత చిన్నదాన్ని. అంకుల్ జాక్ బొమ్మల్ని చేస్తారు. ప్రతి ఏడాది ఆయన క్లారా మరియు ఆమె తమ్ముడు ఫ్రిట్జ్ కోసం అందమైన బొమ్మల్ని తయారు చేస్తారు. క్లారాకి ఆ బొమ్మలంటే ఎంతో ఇష్టం మరియు వాటిని తన వద్ద ఎంతో భద్రంగా ఉంచుకునేది. ఆమె వద్ద యుద్ధ సైనికులున్నారు. ఒక పైరేట్, బ్యాలరీనా, హార్స్ రైడర్స్, ట్యాంక్స్, మాన్స్టర్ ట్రక్స్, ఇంకా మరెన్నో. మరోవైపున ఫ్రిట్జ్ తన బొమ్మల్ని ఎప్పుడూ జాగ్రత్తగా చూసుకోలేదు. అతని బొమ్మల్ని ఎప్పుడూ నేలపై పడి ఉంటాయి. నా కోసం ఏడాది ఏం బొమ్మను తయారు చేశారు అంకుల్? ఓ, ఈ ఏడాది నీ కోసం ఎంతో ప్రత్యేకమైనది నేను తెచ్చాను ఫ్రిట్జ్. మీ బొమ్మలని చూడడానికి ఈ రోజు రాత్రి వరకు వేచి ఉండాలి. మరి అంకుల్ ప్లీజ్, రాత్రి కావడానికి చాలా సమయం ఉంది. ప్లీజ్ ప్లీజ్, ఇప్పుడే తెరిచి చూస్తాను. మీ పిల్లలు కూడానా? మీకు తెలుసు నేను కాదని చెప్పను అని. సరేలే, బహుశా ఈ క్రిస్మస్ రాత్రి మ్యాజికల్ కాబోతుందనుకుంటా. ఓ అంకుల్, మేము అంత చిన్న పిల్లలం కాదు. మాకు తెలుసు ఇక్కడ ఏ మ్యాజిక్ లేదని. ఓ, అంత నమ్మకంగా ఉండకు చిట్టి తల్లి. ఇది క్రిస్మస్ పండుగ కదా మరి. ఓ, మీ కబుర్లతో నన్ను నిద్రపుచ్చారు. మా బహుమతుల్ని ఇప్పుడు తెరవచ్చా? తప్పకుండా. ఈ బహుమతి నీది, ఇక ఈ బహుమతి నీది. ఫ్రిట్జ్ తన బాక్సుని తెరవగానే లోపల ఒక ఎలుక యుద్ధ వీరుడు ఉన్నాడు. పెద్ద పన్నుతో భయంకరంగా ఉన్నాడు. ఇది నిజమైనదిలా ఉంది. క్లారా, ఇలా రా. యుద్ధం నుండి ఇప్పుడే వెనక్కి వచ్చిన వాళ్ళ ఉన్నాడు. కాని క్లారా వినలేదు. తన బొమ్మని చూస్తూ ఉండిపోయింది. ఆ బొమ్మ నట్ క్రాకర్. అతనికి పొడవైన చిలుక ముక్కుంది. అది అతని శరీరం కంటే పెద్దగా ఉంది. కానీ ఈ బొమ్మలో ఏదో వింత ఉంది. క్లారా బొమ్మ నుండి చూపు తిప్పలేకపోయింది. ఎంత అసహ్యంగా ఉందో. ఎవరో అసహ్యంగా ఉంటారు ఫ్రిట్జ్. భిన్నంగా ఉన్నాడు అంతే. నీ ఉద్దేశం అసహ్యంగా అని? భిన్నంగా ఉండటం అసహ్యం కాదు ఫ్రిట్జ్. నా నట్ క్రాకర్ అసహ్యంగా లేడు. అబ్బా, గొడవ పడకండి పిల్లలు. ఆమె చెప్పింది నిజమే ఫ్రిట్జ్. భిన్నమైంది, అసహ్యం కాదు. అందుకే కదా మరి నేను ఈ బొమ్మని నీకోసం కొన్నాను క్లారా. నాకు తెలుసు నువ్వు నట్ క్రాకర్ పొడవైన ముక్కు, పెద్ద తలలో అందాన్ని చూస్తావు అని. అతను ఎంతో ధైర్యవంతుడు కూడా. అతనెప్పుడు అలాగే ఉండేవాడు తెలుసా? అంటే అర్థం ఏమిటి? ఏదైనా కథ ఉందా? మాకా కథ చెప్పాలి. తప్పకుండా రండి, కూర్చుందాం మనం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒకానొక కాలంలో ఒక రాణి ఉండేది. ఆమె తన కాజల్ని ఎంతో శుభ్రంగా ఉంచుకునేది. ఆమె ఎప్పుడూ ఒక ఫోన్ ఇంకా అద్దాన్ని తన వద్దే ఉంచుకునేది. ఎప్పుడూ ఆమె ముఖం అందంగా కనిపించాలని. కానీ ఓసారి ఏం జరిగిందంటే, దురదృష్టకరమైన రోజు ఆమె సేవకురాలు కార్పెట్పై పడిపోయింది. టేబుల్ వెనకాలన్న గోడ క్రీమ్తో నిండిపోయింది. అది చూసిన రాణి కోపంతో గట్టిగా అరిచింది. నీకెంత ధైర్యం! నా కాజల్ అందాలని పాడు చేశావు! సైనికులారా, ఈమెని బంధించండి! ఇది విన్న సేవకురాలికి చాలా కోపం వచ్చింది. నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచిస్తావు. నీకోసం పనిచేసేవారంటే నీకు లెక్కలేదు. అందం ఒక్కటే ఉంటే చాలదని నీకు తెలీదు. జీవితంలో నువ్వు ఎప్పటికీ ఈ రోజుని మర్చిపోలేవు. నేను నిన్ను శపిస్తున్నాను రాణి. నీ ముక్కు నీ తల కంటే చాలా పొడవుగా మారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు గట్టిగా ఉన్న నట్ని కొరుకుతావో అప్పుడే నీ పాత రూపం నీకు లభిస్తుంది. జాగ్రత్త.
రాణి అక్కడే కూర్చుండిపోయి ఏడవసాగింది. అయ్యో నా ముఖం, ఎప్పుడు నేనేం చెయ్యాలి? నట్స్ని ఎలా కొరకాలో నాకు తెలియదు. గట్టిగా ఉండే నట్స్ని ఎలా కొరకాలి? అప్పుడే నట్ క్రాకర్ వచ్చాడు. ఓ, కాని నేను చేయగలను. నీకోసం నేను చేస్తాను రాణి. అలా నట్ క్రాకర్ గట్టిగా ఉన్న నట్ని కొరికాడు. వెంటనే శాపం పోయింది. కానీ నా ముఖానికి ఏమైంది? నట్ క్రాకర్ ముక్కు పొడువుగా ఇంకా పొడువుగా మారింది. అతని తల ఇంకా పెద్దదిగా అయింది. కానీ రాణి దాన్ని పట్టించుకోలేదు. ఓ, నువ్వెంత అసహ్యంగా ఉన్నావు! నా కాజల్లో ఉండడానికి నువ్వు సరిపోవు. పో ఇక్కడి నుంచి. అలా నట్ క్రాకర్ అక్కడి నుండి పంపేసింది. చాలా తప్పు చేసింది. రాణి చాలా స్వార్థపరురాలు. నాకు తెలుసు. అందుకే కదా నీ నట్ క్రాకర్ నీకు అలా కనిపిస్తోంది. మరి తనకు కాదు, ఈ నట్ క్రాకర్ ఇప్పుడు నాకు కావాలి. కానీ నీకు నచ్చలేదు కదా? అంకుల్ నా కోసం తెచ్చారు. నీ బొమ్మల్ని నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవు. కానీ ఫ్రిట్జ్ ఏమీ పట్టించుకోలేదు. అతనికి ఆ బొమ్మ కావాలని పెద్దగా గొడవ చేయసాగాడు. అతను బొమ్మని గట్టిగా లాగాడు. దాంతో నట్ క్రాకర్స్ చెయ్యి ఊడి వచ్చేసింది. ఫ్రిట్జ్ బొమ్మని వదిలేశాడు. అయ్యో, నువ్వు నన్ను ఇప్పుడు క్షమించు క్లారా. నా నట్ క్రాకర్. ఓ మా పిల్లలారా, ఇది క్రిస్మస్. మ్యాజిక్ చేసే టైం. చింతించకండి, బొమ్మని బాగు చేస్తాను. నేను చెయ్యి నతికిస్తాను. కానీ రాత్రంతా బొమ్మని క్రిస్మస్ ట్రీ కిందే ఉండనివ్వాలి, సరేనా? అప్పుడే కదా మ్యాజిక్ పనిచేస్తుంది. ఇదిగో, దీన్ని తీసుకో. నేను బయలుదేరుతున్నాను. నీ నట్ క్రాకర్ ని జాగ్రత్తగా చూసుకో క్లారా. ఈ ఇంట్లో మ్యాజిక్ జరిగే సమయం వచ్చేసింది. ఆ రాత్రి క్లారాకి నిద్ర పట్టలేదు. ఆమె తన నట్ క్రాకర్ గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. చివరికి తన బొమ్మ వద్దకు వెళ్లి హత్తుకుంది. తన ఒళ్ళో పడుకోబెట్టుకుని తనూ నిద్రపోయింది. కొంతసేపటి తర్వాత ఆమెకి ఏదో శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచి చూస్తే ఎలుక యుద్ధ వీరుడికి ప్రాణం వచ్చింది. అతను తన కత్తిని తిప్పి క్లారా దగ్గరకు వెళ్ళాడు. అకస్మాత్తుగా ఎన్నో ఎలుకలు అతని వెనకాలకు వచ్చాయి. అవన్నీ ఆమెపై దాడి చేయబోయాయి. క్లారా ఎలుకలకు దూరంగా వెడుతూ భయంతో నించుంది. కానీ ఆమె ఎలుకల కంటే ఎంత చిన్నగా ఉన్నట్లు గమనించింది. ఆమె భయంతో వణికిపోసాగింది. సరిగ్గా అప్పుడే నట్ క్రాకర్కు ప్రాణం వచ్చింది. అయ్యో క్లారా! అతను ఆమె గదిలోకి వెళ్లి ఆమె దగ్గరగా నిలబడ్డాడు. వినండి, క్లారా చిక్కుల్లో పడింది. మనం ఆమెకి సహాయం చేయాలి. రండి, నా వెనకే రండి. ప్రతి ఒక్కరూ తమ క్లారాని కాపాడటానికి పరిగెత్తారు. వాళ్ళంతా అక్కడికి చేరగానే ఎలుకలకు బొమ్మలకు మధ్య యుద్ధం జరిగింది. క్లారా పరిగెత్తుకు వెళ్లి క్రిస్మస్ ట్రీ వెనకాల దాక్కుంది. బొమ్మలన్నీ ధైర్యంగా యుద్ధం చేశాయి. కానీ ఎలుకలతో పోలిస్తే బొమ్మలు చాలా తక్కువగా ఉన్నాయి. నట్ క్రాకర్ కూడా ఎన్నో గాయాలయ్యాయి. నెమ్మదిగా ఎలుకలు అతన్ని చుట్టుముట్టాయి. అయ్యో, నా నట్ క్రాకర్! ఎలుకలన్నీ తన నాయకుడు నేలపై పడటం చూసి పరిగెత్తాయి. యుద్ధంలో బొమ్మలు గెలిచాయి. ఓ నట్ క్రాకర్, నో, ప్లీజ్ ప్లీజ్ కళ్ళు తెరు, ప్లీజ్. ఆమె ఏడవగానే క్రిస్మస్ ట్రీ ఎంతో కాంతివంతంగా మెరిసింది. ఏంటి? నట్ క్రాకర్ అందమైన రాకుమారుడిగా మారిపోయాడు. నువ్వెవరు చెప్పు? నన్ను నువ్వు గుర్తుపట్టలేదా? నేను నీ నట్ క్రాకర్ని. నువ్వు నా శాపాన్ని పోగొట్టావు క్లారా. నువ్వు నా పొడవైన ముక్కు మరియు నా పెద్ద తల వెనుక ఉన్న అందాన్ని చూశావు. క్లారా ఏదైనా చెప్పబోయే ముందే పియానో అందమైన శృతిలో మోగడం మొదలుపెట్టింది. తర్వాత ఏం జరిగిందంటే అది నిజంగానే మ్యాజిక్. ఓ, ఆమె నట్ క్రాకర్ని ఎంతో అందంగా చుట్టుకుంది. క్లారా, రాత్రంతా ఇక్కడే పడుకున్నావా? ఏంటి? ఎలుక యుద్ధ వీరులేరి? నా నట్ క్రాకర్ ఎక్కడ? నీ చేతుల్లోనే ఉన్నాడుగా క్లారా. నీకేం కాలేదుగా తల్లి? గుడ్ మార్నింగ్ అందరికీ. ఓ క్లారా, రాత్రంతా నువ్వు చెట్టు కిందే పడుకొని ఉన్నావా? అంకుల్, నట్ క్రాకర్ అతను రాకుమారుడు. అతను నిన్న రాత్రి నా వద్దకు వచ్చాడు. ఎలుక యుద్ధ వీరులు కూడా వారంతా యుద్ధం చేశారు. క్యాండీస్ అన్ని నాట్యం చేశాయి. అప్పుడు
క్యాండీస్ నాట్యమా, ఎలుకలు యుద్ధమా? ఓ, నేను తప్పు చేశాను. నేను నీ బొమ్మను విరక్కొట్టాను. నా చెల్లెలు పిచ్చిదైపోయింది. క్లారా, నీ నట్ క్రాకర్ ని అల్మారీలో జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకో. కిందికి రా, బ్రేక్ఫాస్ట్ చేద్దువు కానీ. అలాగే అంకుల్. క్లారా తన మాటల్ని ఎవరూ నమ్మనందుకు బాధపడలేదు. ఆమెకు నట్ క్రాకర్ పై పూర్తి నమ్మకం ఉంది. ఆమె పెద్దయ్యాక ఏదో ఒక రోజున అతన్ని కనుగొని సంతోషంగా ఉండగలదని ఆమెకి తెలుసు. ఆమె గదిలో క్లారా తన నట్ క్రాకర్ని సురక్షితంగా ఉంచుకుంది. తన కుటుంబం వద్దకు కిందకి వచ్చింది. నిజానికి అది క్రిస్మస్. ఇది మాయలు జరిగే సమయం.